టీఎస్ పీజీ సెట్ ఆర్ గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్, ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 3 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి. సో మెయిన్గా రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ అందరికీ ఎందులో సీట్ వచ్చినా అందరు ఒకే క్లాస్లో ఉంటారు. కాకపోతే ఇది ఎంటెక్ కాబట్టి లైక్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే రీసెర్చ్ పర్పస్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ రావాలనే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ డివైడ్ చేస్తారు. మెయిన్ క్రైటీరియా ఫీ స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో దట్ నార్మల్ టైం పాస్ కానీ ఇట్లా గవర్నమెంట్ జాబ్ చేద్దామని లైక్ ప్రిపేర్ అవుదామని అలాంటి స్టూడెంట్స్ వస్తారనే సీట్స్ని డివైడ్ చేస్తే కనీసం ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎంత ఫీజు పెట్టినా వాళ్ళు ఆ కోర్స్ కోసం వస్తారనే ఫీ స్ట్రక్చర్ అలా పెడతారు అండ్ సీట్స్ని డివైడ్ చేస్తారు. ఎట్ లాస్ట్ అందరు ఒకే లైక్ క్లాస్లో ఉంటారు. సో ఇది మెయిన్ క్రైటీరియా. సో రెగ్యులర్కి వచ్చేసి కొన్ని బ్రాంచెస్కి 60,000 పర్ ఇయర్. సో ఇయర్కి చెప్తా ఈ వీడియోలో అన్ని ఇయర్కి. రెగ్యులర్కి 60,000 పర్ ఇయర్ ఉంది. కొన్ని బ్రాంచెస్కి 70,000 ఉన్నాయి. అండ్ దీనికి రిలేట్ అయిన లైక్ పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను. ఈ వీడియో తర్వాత అన్ని కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ ఎట్లున్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్, రెగ్యులర్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అన్ని కాలేజెస్కి ఆ పీడిఎఫ్లో ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేశాను, చూడండి. సో ఉస్మానియాకి వచ్చేసి రెగ్యులర్లో 60,000, 70,000 అండ్ ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎవరైతే సీట్ వస్తుందో వాళ్ళకు ₹1,00,000 ఉన్నాయి, 1 lakh. అండ్ ఎస్ఎన్ఎస్ కొన్ని బ్రాంచెస్కి ఎస్ఎన్ఎస్ కూడా ఉంది. సో 1 lakh ఉంది ఫీజు. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ. జేఎన్టీయూ అండి. సో జేఎన్టీయూ ఓన్లీ అప్డేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే జేఎన్టీయూ వచ్చేసి ఓన్లీ ఇంజనీరింగ్కి బ్యాక్గ్రౌండ్కి కాబట్టి అక్కడ రీసెర్చ్ వర్క్ ఎక్కువ జరుగుతుంది ఉస్మానియా కన్నా, లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లోనే. సో దట్ అక్కడ ఇంజనీరింగ్ ఉంటుంది, సైన్స్ ఉంటాయి. ఏవైతే సైన్స్కి సంబంధించిన ఎంటెక్కి రిలేటెడ్ ఉంటాయో సబ్జెక్ట్స్ దానికి ఎక్కువ ఫీజు ఉంటుంది. సో ఫస్ట్ రెగ్యులర్ వచ్చేసి రెగ్యులర్ మీరు ఎంటెక్ ఏ బ్రాంచ్ అన్న జాయిన్ అవ్వండి, 60,000 ఫీజు ఉంది పర్ ఇయర్కి. అదే సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తే మీకు 70,000 ఫీజ్ పర్ ఇయర్ ఉంటుంది. ఎస్ఎన్ఎస్ ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఎస్ఎన్ఎస్ ఉంటుండే. ఎస్ఎన్ఎస్ ఫీ వచ్చేసి 1 lakh పర్ ఇయర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు కొన్ని లైక్ ఎన్వైర్న్మెంట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది లైక్ గేట్ ద్వారా, సివిల్ వాళ్ళు కొందరు వేరే సబ్జెక్ట్ వాళ్ళు కూడా రాసుకుంటారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్కి రిలేటెడ్ అయిన కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్నిటికేమో ఎస్ఎన్ఎస్ బదులు ఎస్పీ పెట్టారు. సో ఎస్పీ అంటే సెల్ఫ్ స్పాన్సర్డ్, అంటే నీ వంతు నువ్వు వచ్చి ఆ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. అంటే ఏం లేదండి, సెల్ఫ్ స్పాన్సర్ అంటే కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఎస్ఎన్ఎస్కి ఏమో 1 lakh ఫీజు ఉంది ఇయర్కి. అదే సెల్ఫ్ స్పాన్సర్కి 2 lakhs ఫీజు ఉంది. సో ఈ సెల్ఫ్ స్పాన్సర్ అన్ని బ్రాంచెస్కి ఉండవు, ఓన్లీ కొన్ని బ్రాంచెస్కి మాత్రమే ఎస్పీ కనిపిస్తే ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. 2 lakhs పెట్టారు. సో ఇక్కడ మనకు డిస్ప్లే కూడా చేశాను, సో దట్ మీరు చూడొచ్చు. లేదా ఆ డీటెయిల్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, సో దట్ మీరు చూడండి. అందులో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫీ స్ట్రక్చరే చూడండి, ప్రీవియస్ బ్యాచ్ది కాదు. అంటే మీ యొక్క సీనియర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అంటే మీ యొక్క సీనియర్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ అది ఎట్లుంటుందో మీకు కూడా అదే విధంగా ఉంటుంది. సో ఎస్ఎన్ఎస్కి 1 lakh పర్ ఇయర్ ఉంది. ఎవరైతే సెల్ఫ్ స్పాన్సర్ మీద పోతారో 2 lakhs పర్ ఇయర్ ఉంది. సో ఇవే ఫీజెస్ ఉంటాయి. జేఎన్టీయూలో చాలా ఫీ ఎక్కువ ఉంటుందండి. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ రావాలనే ఫీ ఎక్కువ ఇస్తారు, అంతే, దానికన్నా ఏం లేదు రీజన్. సో ఇవి మనకు జేఎన్టీయూ. కాకతీయ యూనివర్సిటీ. సో 2023లో ఫీ వచ్చేసి 50,000 పర్ ఇయర్ ఉంది. సో ఇయర్ పెంచుతారా లేదా మనకు లైక్ 1 weekలో తెలిసిపోతుంది. కాకతీయ యూనివర్సిటీ. అదే జేఎన్టీయూ జగిత్యాలలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సెల్ఫ్ ఫైనాన్స్ 60,000 ఉంది, ఎస్ఎన్ఎస్ వచ్చేసి 70,000. జేఎన్టీయూ సుల్తాన్పూర్లో వచ్చేసి 60,000 ఫీజు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎంఆర్క్ చేద్దాం అనుకుంటున్నారో జేఎన్టీయూ, లైక్ జేఎన్టీయూ కుకట్పల్లి కాదు, జేఎన్టీయూకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన సపరేట్ ఉంటుంది. అందులో లాస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 90,000 ఉంది పర్ ఇయర్కి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు పీడిఎఫ్లో ఉంటుంది. ఓన్లీ జేఎన్టీయూ మాత్రమే చేంజ్ అవుతుందండి ఎవ్రీ ఇయర్. సో ఎక్కువ ఫీజు పెంచుతారు వాళ్ళు, ఎందుకంటే ఓన్లీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్సే కావాలి. ఎందుకంటే అక్కడ రీసెర్చ్ వర్క్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు ప్రొఫెసర్స్. సో పక్కా ఇట్లా టైంపాస్గా పోతా నేను ప్రాజెక్ట్ చేయాలంటే కుదరదు. సో మెయిన్గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జేఎన్టీయూ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఇట్లా నార్మల్గా పైన ఎంటెక్ చేసి
గవర్నమెంట్ జాబ్స్ అట్లా అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓఈకి ఇవ్వండి. సో మెయిన్గా ఫీ స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ ఈ జేఎన్టీకి సంబంధించిన ఫీ పీడిఎఫ్ కూడా ఈ వీడియో కిందనే పెట్టేస్తా నా టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటెక్కి సంబంధించిన ఫీ 2023లో ఏ విధంగా ఉంటాయో అవే ఉంటాయి మోస్ట్లీ. ఓన్లీ జేఎన్టీ ఒకటి చేంజ్ అవుతుంది, మిగతావన్నీ సేమ్ ఉంటాయి. చేంజ్ అయితే ఒక 10,000 20,000 వేరియేషన్ ఉంటాయి అంతే అండి. సో ఆ పీడిఎఫ్లో ఉన్న ఫీజే ఉంటుంది. లేదు అంటే మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్టో ఆ కాలేజ్ వెబ్సైట్లో ఎంటెక్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. మీరు అలా అయినా చూసుకోవచ్చు, ఆ పీడిఎఫ్ అన్నా చూసుకోండి. లేదంటే మీకు నచ్చిన కాలేజ్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మొత్తం ఫీ స్ట్రక్చర్ వస్తుంది. సో మెయిన్ పాయింట్, ఇంకా చాలామందికి డౌట్, గేట్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో మీరు కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో అంత పే చేయాలండి. మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు, ఓన్లీ స్టైపెండ్ వస్తుంది. 12,400 పర్ మంత్ వస్తుంది కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 3 lakhs అమౌంట్ వస్తుంది. సో మీరు ఎందులో జాయిన్ అయినా, సపోజ్ నేను ఎంటెక్ చేస్తా అంటే జాయిన్ అవ్వచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్, నేను అడిగాను ఇందాకనే కాల్ చేసి అడిగాను జూనియర్స్కి. సో సెల్ఫ్ స్పాన్సర్లో ఎక్కువ మంది పోతలేరు. అండ్ ఈ సెల్ఫ్ స్పాన్సర్ కూడా అన్ని బ్రాంచ్లో ఉండవు, కొన్ని బ్రాంచెస్లోనే ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ ఇవి 3 అయితే అన్ని బ్రాంచ్లో ఉంటాయి. ఈ 3 అన్నిట్లో ఉంటాయి. కొన్ని బ్రాంచ్లోనే మాత్రం రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్పీ ఉంటాయి, అంటే సెల్ఫ్ స్పాన్సర్డ్. సో అక్కడ హైలీ డిమాండ్ ఉన్న ఎంటెక్ కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రావద్దని ఇట్లా ఫీజు పెంచుతారు. సో ఈ 3 ఉంటాయి మోస్ట్లీ. సో జేఎన్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు 60,000 రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 70,000, ఎస్ఎన్ఎస్ 1 lakh. ఈ 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నాకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంది అంటే సెల్ఫ్ స్పాన్సర్, అది కూడా కొన్ని బ్రాంచెస్లోనే ఉంటాయి. ఇట్లా స్ట్రక్చర్స్, ట్రాన్స్పోర్టేషన్ అందులో ఉండవు. సైన్స్కి రిలేట్ అయినవి ఉంటాయి, లైక్ ఎన్వైర్న్మెంట్ కానీ, ఈజీఎం అని కొన్ని ఉంటాయి. అవి మనకు డీటెయిల్డ్ ఫీ స్ట్రక్చర్, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, మీరు ఎవరైతే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యారో మీరు కాల్స్ చేయండి టీఎస్పీజీ సెట్ వాళ్ళకు. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. సో ఈ ఇయర్ ఎంత ఫీజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో మాకు లిస్ట్ కావాలి, వెబ్ ఆప్షన్స్ ముందే పెట్టండి అని ఒక 100 members 200 members మీరు కాల్ చేయండి. కాల్ చేస్తేనే వాళ్ళు లిస్ట్ తొందరగా పెడతారు. వెబ్ ఆప్షన్స్ తర్వాత పెడితే నో యూజ్ కాబట్టి మీరు 2024కి సంబంధించిన డేటా మొత్తం పెట్టండి అని అందరూ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో మెయిల్స్ పెట్టండి, కాల్స్ చేయండి. సో మీకే యూజ్ అవుతుంది, మీరు చేయకపోతే మీకే యూజ్ కాదు. యాజ్ పర్ 2023కి సంబంధించిన పీడిఎఫ్ అయితే నా టెలిగ్రామ్లో పెట్టాను. అండ్ ఈ జేఎన్టీకి సంబంధించింది మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన ఫీయే చూడండి. దానిపైన ప్రీవియస్ బ్యాచ్ ఉంటుంది, 22 ఉంటుంది, 22 చూడొద్దు, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. సో ఇది మనకు జేఎన్టీయు. ఉస్మానియా అయితే 60,000 రెగ్యులర్, ఎస్ఎఫ్కి 1 lakh ఉంది. ఆ పీడిఎఫ్లో అన్నీ ఉంటాయి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, 2023లో ఎంత ఫీజు ఉంది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అండ్ యాజ్ పర్ ర్యాంకింగ్ పీడిఎఫ్ కూడా పెట్టేశాను, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలి, ఏది సెకండ్. సో ఇవన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో మెయిన్ పాయింట్ ఏంటంటే గేట్ వాళ్ళకు 12,400 వస్తుంది కాబట్టి మీరు ఎంత ఫీజు ఉంటే అంత పే చేయాలి. సెకండ్ పాయింట్, టీఎస్పీజీ సెట్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మెయిన్గా ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్కి అయితే మెయిన్గా ఏ ఎంటెక్ అయినా మీకు క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే మీకు 51,000 వస్తుంది. ఎవరు బీసీ, ఈబీసీ, మైనారిటీ, ఎవరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ. కాకపోతే ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఒకటే డౌట్ ఉంది, ఎందుకంటే ఈ సెల్ఫ్ స్పాన్సర్డ్ మీద ఎవ్వరు లేరట. ఇప్పుడు నేను అడిగి తెలుసుకున్నా. సో రెగ్యులర్, ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎఫ్స్ జాయిన్ అయితే మాత్రం ఫ్రీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. అదే బీసీ లైక్ మైనారిటీస్ వాళ్ళకు కూడా ఫ్రీ అని చెప్పారు. కాకపోతే ఆ మైనారిటీ వాళ్ళు కూడా లేరు, 2 years నుంచి లైక్ ఎంటెక్ చేసే వాళ్ళు దాంట్లో లేరు కాబట్టి నేను తెలుసుకోలేకపోయినా. సో ఎవరైతే లైక్ మైనారిటీ వాళ్ళు అని అలా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైక్ ఎవరైతే ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారో. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే టీఎస్పీజీ సెట్ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, లిస్ట్ అడగండి. తొందర లిస్ట్ అడిగితే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది, వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసే పెట్టుంటారు. సో లిస్ట్ అడగండి. ఫీజు రియంబర్స్మెంట్ డౌట్ ఉన్నా టీఎస్పీజీ సెట్ వాళ్ళకే అడగండి. ఏం డౌట్స్ ఉన్నా హెల్ప్ సెంటర్కి అడగండి. మెయిల్స్ చేయండి, మెయిన్గా వాళ్ళు కాల్స్ రెస్పాండ్ అవ్వకపోతే మెయిల్స్ చేయండి. సో ఇవి మనకు ఫీ స్ట్రక్చర్స్ అండి. ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, ఆ పీడిఎఫ్ చూసుకోండి. అండ్ జేఎన్టీయూకి సంబంధించింది కూడా ఈ వీడియో నాకు టెలిగ్రామ్లో వీడియో పోస్ట్ చేస్తాను, దాని కింద పీడిఎఫ్ పెట్టేస్తాను. సో దట్ చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, గేట్ జాబ్ కానీ, సో ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని ఫాస్ట్ అప్డేట్స్ అండ్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.